హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గుడికి వెళ్ళి వచ్చామన్నమాట. అమావాస్య శనివారం కలిసి వచ్చింది, బాగుంది అన్నారని గుడికి అయితే వెళ్ళి అక్కడ శివయ్య తండ్రికి అయితే మాత్రం ఆవు పాలతో అభిషేకం చేయించుకున్నాం. మాకు ఆవు పాలు అయితే బాగా దొరుకుతాయి. ఈ 2 బాటిల్స్ నిండా తీసుకెళ్ళాం. ఇందులో ఒక బాటిల్ అయితే మమ్మది, ఒక బాటిల్ అయితే మాదనమాట. ఎవరి పేరు మీద వాళ్ళమే చేయించుకున్నాము. తర్వాత శనీశ్వరుడికి నువ్వుల నూనె వడ్డించి అక్కడ కడ్డీలు ముట్టించి ప్రసాదం కూడా పెట్టాం. బయటకు వచ్చి రావి చెట్టుకు కూడా ప్రమిదలు ముట్టించాము. ఆడొచ్చేసేటప్పటికి కొద్దిగా గోధుమ పిండి కొంచెం పంచదార చల్లితే అక్కడ ఉన్న జీవులు తింటాయి, చీమలు అలాంటివి తింటాయి, వడ్డిస్తే మంచిదంటే అవి కూడా అక్కడైతే చల్లొచ్చాము. ప్రమిదలు ముట్టించి ఆ వీడియోస్ కూడా తీసాము. ఆ వీడియోస్ కూడా అయితే పెడతానమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గుళ్ళో అరటికాయలు కూడా ఇచ్చామన్నమాట. అభిషేకానికి స్వామివారి దగ్గర పెట్టంగా మాకైతే మాత్రం ఒక 6 కాయలు ఇచ్చారు. అందులో 2 కాయలు మళ్ళీ రావి చెట్టు కాడ పెట్టాను. ఇక కొబ్బరికాయ తీసుకెళ్ళాక కొబ్బరికాయ కూడా కొట్టారు, కొబ్బరి చిప్ప ఒకటి. ఈ ప్రమిదలేమో నేనే రావి చెట్టు కాడ ముట్టియాలని చెప్పి మా పాప చేత అయితే ప్రమిదలు తెప్పించుకున్నాను. ఇక వస్తూ మా ఖాతా కొట్టు అయితే ఉంది, కూరగాయల షాపు. ఆ అన్న పిలిస్తే అన్న దగ్గరికి వెళ్తే మా మ్యాంగోస్ వచ్చినాయి అన్నాడు. అతని దగ్గర అయితే ఈ మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. 2 కేజీలు వచ్చేసేటప్పటికి 120 రూపీస్ పడింది. అలాగే మేమైతే ఎప్పుడు తినలేదు, బయట ఎప్పుడైనా షాపుల్లో తింటమే కానీ పనసకాయ ఫస్ట్ టైం అయితే కొన్నాను. అది కూడా చిన్నది 30 రూపీస్ అని చెప్పారు. మామిడికాయలు కూడా కేజీ 80 రూపాయలు చెప్పారు. మేము బేరమాడి 60 రూపాయల లెక్కనైతే 120 రూపీస్ తీసుకున్నా. ఆ 2 అయితే 150 అయినాయి. అలాగే మా షాప్లోకి ఒక అన్న కుర్కురేలు అవి వేయటానికి వస్తారు. ఆ అన్న దగ్గర పిల్లలకి తినడానికి కూడా ఏం లేవు ఇంట్లో. ఇప్పుడు గ్యాస్ అలాగే టైట్గా ఉంది కదా, వండుదామన్న గ్యాస్ అయిపోద్ది కదా అని చెప్పేసి అని పిల్లలకి తినడానికి ఏం లేవు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇవైతే మాత్రం మా వారు నిన్న డ్యూటీ పని మీదగా అయితే ఒంగోలు దాకా వెళ్ళొచ్చారు. ఆ ఒంగోలు నుండి వచ్చేటప్పుడు దారి మధ్యలో చీరాల్లో దిగి ఈ హల్వా అలాగే కాజు స్వీటు, దీని మీద అయితే బాదం పప్పు, జీడిపప్పు, హనీ తోటి ఇలా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా అలాగే ఆల్ మిక్చర్ లాగా దీనిలో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ మూంగ్ దాల్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చినాయి, బాగుంటుంది. ఇక ఈ బాక్స్ వచ్చేసేటప్పటికి లడ్డు ఉందన్నమాట. అలాగే కొద్దిగా చలివిడి, ఒక పావు కేజీ చలివిడి, నాకు చలివిడి అంటే ఇష్టం అని చెప్పి చలివిడి కూడా తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా. మా చిన్నప్పుడు అయితే మాత్రం ఇన్ని రకాలు లేవు. చీరాల పట్టాభి కొట్లో తెచ్చారు ఇవన్నీ కూడా. మీకు చూస్తే ఆ బాక్స్ మీద పట్టాభి రామ స్వీట్స్ అని కూడా రాసి ఉంటుంది. మా చిన్నతనంలో అయితే ఇన్ని వెరైటీస్ వాళ్ళు అమ్మేవాళ్ళు కాదు. లడ్డు, బూందీ, హల్వా అలాంటివి అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే కొత్తగా చలివిడి అని చెప్పేసి చాలా రకాలు. హల్వా అయితే చిన్నప్పటి నుంచే ఉంది, కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాళ్ళు కూడా వెరైటీస్ అన్నీ మార్చేసి ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. చాలా బాగుంటాయి ఆ షాప్లో ఐటమ్స్ అయితే మాత్రం. మీరైతే ప్లీజ్ వీడియో లైక్